హలో ఫ్రెండ్స్, నేను గణేష్. మీరు చూస్తున్నారు గణిటెక్ తెలుగు ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. సో అదేంటంటే మన మొబైల్ ఫోన్ నోటిఫికేషన్లోనే వాల్పేపర్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మీకు నచ్చిన వాల్పేపర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మీ గర్ల్ ఫ్రెండ్ది లేదంటే బాయ్ ఫ్రెండ్, మీ పేరెంట్స్ది లేదంటే మీకు నచ్చిన హీరోయిన్స్ ఫొటోస్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మన సబ్స్క్రైబర్స్ లైక్ చేస్తారు. సో కొత్త వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా హోప్ఫుల్గా ఉంటుంది, ఒక వ్యూ అనేది వస్తుంది. సో ఈ వీడియో అనేది యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం నోటిఫికేషన్ బార్లోనే వాల్పేపర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో మీరు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మీకు మొబైల్ డేటా, వైఫై అనేసి చాలా ఆప్షన్స్ అనేది వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫోటో ఉంటే ఇమాజిన్ చేసుకోండి ఏ విధంగా ఉంటుంది అనేది. సో మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్న నోటిఫికేషన్లోకి వాల్పేపర్ని సెట్ చేసుకోవాలంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ గురించి మీరు వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో డిస్క్రిప్షన్ నుండి మీరు అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ అనే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా స్టేటస్ బార్, నోటిఫికేషన్ బార్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఓపెన్ అవుతుంది, వెయిట్ చేద్దాం. సో ఇక్కడ నోటిఫికేషన్ బార్ కస్టమైజేషన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. అలాగే ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. సో మేము ప్రీమియం ఆప్షన్ని బై చేసుకోవాలంటే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు అలౌ పర్మిషన్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ 3 పర్మిషన్స్ అనేది ఇక్కడ అలౌ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 3 పర్మిషన్స్ నేను అలౌ ఇచ్చిన తర్వాత అలౌ పర్మిషన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇంకో పర్మిషన్ అడుగుతుంది. ఆ పర్మిషన్ని కూడా అలౌ ఇచ్చేయండి. పర్మిషన్ అన్నింటినీ అలౌ ఇచ్చిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ బార్ ఉంటుంది, అలాగే స్టేటస్ బార్ అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. అందులో గో టు కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ బార్లో మనం సెట్ చేసుకోవాలి కాబట్టి గో టు కస్టమైజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ బార్ అనేది ఆన్లో ఉంటుందన్నమాట. మీరు దీన్ని ఆఫ్లో ఉన్న ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ బార్లోకి మీరు కావాల్సిన ఫోటో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ బార్ని ఆన్ చేసుకోండి. తర్వాత నోటిఫికేషన్ థీమ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా రకాల నోటిఫికేషన్ థీమ్స్ అనేది ఉంటాయి. అంటే వాల్పేపర్స్ అనేది డిఫాల్ట్గా ఉంటాయి. ఇవి మీరు కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ ఉన్న ఈ థీమ్స్ కాకుండా గ్యాలరీ ఉన్న ఫొటోస్ సెట్ చేసుకోవాలనుకుంటే గ్యాలరీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గ్యాలరీ నుండి వాల్పేపర్స్ని ఇక్కడ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలో వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇమేజ్ని అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఎంతవరకు కావాలనుకున్నా క్రాప్ చేసుకోవచ్చు. సో నాకు ఇది సరిపోతుంది కాబట్టి దీన్ని నేను జూమ్ చేసుకొని ఇప్పుడు క్రాప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు అనమాట. క్రాప్ అయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది మీకు కావాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది సక్సెస్ఫుల్గా సెట్ అయిపోతుంది అనమాట. నోటిఫికేషన్ బార్లోకి నేను సెట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ బార్లోని అనుపమ ఫోటో అనేది రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కూడా ఈ నోటిఫికేషన్ బార్లో ఎటువంటి ఫొటోస్ కావాలని కూడా సెట్ చేసుకోవచ్చు. మీ మదర్స్ కానీ, ఫాదర్స్ కానీ, లేదంటే బాయ్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ ఫొటోస్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు కావాల్సిన హీరోయిన్స్ ఫొటోస్ కూడా ఈ విధంగా నోటిఫికేషన్ బార్లోనే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత మీరు నోటిఫికేషన్ బార్ అనేది ప్రీవియస్గా ఉన్న నోటిఫికేషన్ బార్ కూడా మీరు ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇందులో కూడా వైఫై ఉంటుంది, డేటా ఉంటుంది, బ్లూటూత్ అన్నీ ఉంటాయి. నోటిఫికేషన్ బార్లో ఏదైతే ఉంటుందో ప్రతిదీ ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే స్టేటస్ బార్ అంటే ఇక్కడ ఇదేట అనేది చూద్దాం. స్టేటస్ బార్ ఆప్షన్లోకి గో టు కస్టమైజ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ బార్లోకి మీకు కలర్స్ అనేది మీరు డిఫాల్ట్గా కాకుండా మీకు ఇష్టం వచ్చిన కలర్ని అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కావాలంటే నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ థీమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ థీమ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. అదే స్టేటస్ బార్ అనమాట. దీన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే పైన చూసుకున్నట్లయితే నేను ఆన్ చేయకముందు ఇప్పుడు ఆన్ చేసుకున్నాను. స్టేటస్ బార్ అని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీరు గమనించవచ్చు పింక్ కలర్ అనేది రావడం జరిగింది. అలాగే నేను ఇక్కడ స్టేటస్ బార్లోకి కలర్ అనేది చేంజ్ చేస్తాను. ఇప్పుడు బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని సెట్ థీమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ పైన బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను పింక్ కలర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్టేటస్ బార్లోకి పింక్ కలర్ అనేది
సెట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫొటోస్ని, నచ్చిన థీమ్స్ని కానీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. పైన నోటిఫికేషన్ బార్లోకి పింక్ కలర్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాల్సిన ఫొటోస్ని అనేది వాల్పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కూడా చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. సో మన ఛానల్ కూడా బూస్ట్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్. జై హింద్.